అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ త్రిపుర. ఈరోజు మనం ఈ వీడియోలో మౌంజారో ఇంజెక్షన్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ వెయిట్ లాస్కి అదే ఇంజెక్షన్ ప్లస్ అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ ఇంజెక్షన్ వల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతామా, లేదు వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇది ఎలాంటి వాళ్ళకి రిఫర్ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌంజారో ఇంజెక్షన్ అనేది టెర్జిపైడెడ్ అనే మెడిసిన్స్తో తయారైన ఒక ప్రిస్క్రిప్షన్ ఇంజెక్షన్. ఇది ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఇంజెక్షన్ శరీరంలో GLP-1 మరియు GIP అనే హార్మోన్స్ మీద పనిచేసి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ని పెంచుతుంది మరియు లివర్ నుంచి గ్లూకోజ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి సహాయపడుతుంది. అలాగే ఇది స్టొమక్ ఎంటీ ప్రాసెస్ని స్లో చేయడం వల్ల ఎక్కువసేపు తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అందుకే చాలా మందిలో వెయిట్ లాస్ కూడా కనిపిస్తుంది. అందువల్ల ఒబిసిటీ లేదా ఓవర్ వెయిట్ ఉన్నవారికి కూడా కొన్ని సందర్భాలలో డాక్టర్స్ ఈ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు. సాధారణంగా ఈ ఇంజెక్షన్ వీక్కి ఒకసారి అబ్డోమెన్ మీద కానీ లేదా థై మీద లేదా అప్పర్ ఆర్మ్ స్కిన్ కింద ఇస్తారు. అండ్ ఇంజెక్షన్ వల్ల ఉపయోగాలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. మౌంజారో ఇంజెక్షన్ ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసి షుగర్ స్పైక్స్ తగ్గిస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా సహాయపడుతుంది. డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ మరియు లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు డాక్టర్స్ ఈ ఇంజెక్షన్ను రికమెండ్ చేస్తారు. దీనివల్ల షుగర్ కంట్రోల్తో పాటు వెయిట్ రిడక్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఇంజెక్షన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఇంజెక్షన్ వాడినప్పుడు కొన్ని కామన్ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. వాటిలో నాజియా, వామిటింగ్, డయేరియా, కాన్స్టిపేషన్, స్టొమక్ పెయిన్, ఇండైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ మరియు అపిటైట్ తగ్గడం ఉంటాయి. కొంతమందికి ఇంజెక్షన్ ఇచ్చిన చోట రెడ్నెస్ లేదా స్లైట్ పెయిన్ కూడా ఉండవచ్చు. సాధారణంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ ప్రారంభంలో కనిపించి కొంతకాలానికి తగ్గిపోతాయి. కానీ కొన్ని రేర్ కేసెస్లోనే సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఉదాహరణకు ప్యాంక్రియాటిస్ అంటే గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఇష్యూస్, సివియర్ హైపోగ్లైమెసియా వంటి సమస్యలు రావచ్చు. కొన్ని స్టడీస్ ప్రకారం థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉండే అవకాశం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. అందుకే ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారు ఈ ఇంజెక్షన్ వాడకూడదు. అండ్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఏ ఏజ్ నుంచి ఇంజెక్షన్ తీసుకోవాలని. సాధారణంగా 18 ఏళ్ల పైబడిన అడల్ట్స్ కోసం మాత్రమే ప్రిస్క్రైబ్ చేశారు. పిల్లలు లేదా టీనేజర్స్లో దీని సేఫ్టీ పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి వారికి సాధారణంగా ఇవ్వరు. అలాగే టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఇంజెక్షన్ ఉపయోగించరు. ప్రెగ్నెన్సీ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా ఈ మెడిసిన్ వాడే ముందు డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా అవసరం. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మౌంజారో ఇంజెక్షన్ను సెల్ఫ్ మెడికేషన్గా తీసుకోవడం ప్రమాదకరం. ప్రతి పేషెంట్కి డోసేజ్ వేరువేరుగా ఉంటుంది కాబట్టి డాక్టర్ గైడెన్స్ తప్పనిసరి. లైఫ్ స్టైల్ చేంజెస్, బ్యాలెన్స్డ్ డైట్ మరియు రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు ఈ మెడిసిన్స్ తీసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మౌంజారో ఇంజెక్షన్ అనేది వీక్లీ వన్స్ ఇంజెక్షన్. ఇండియాలో ఈ మెడిసిన్ ప్రైస్ డోసేజ్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 2.5 mg ఇంజెక్షన్ ధర సుమారు 3,500 మరియు 5 mg ఇంజెక్షన్ ధర సుమారు 4,375 ఉంటుంది. ఒక నెలలో 4 ఇంజెక్షన్స్ అవసరం కాబట్టి మంత్లీ కాస్ట్ సుమారు 14,000 నుంచి 17,500 వరకు ఉండవచ్చు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే డోసేజ్ పెరిగితే ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నార్మల్గా అందరికి ఉండే డౌట్, ఈ ఇంజెక్షన్ తీసుకుంటే వెయిట్ లాస్ ఎంతవరకు తగ్గుతుంది అని. మౌంజారో ఇంజెక్షన్ మెయిన్లీ టైప్ 2 డయాబెటీస్ కంట్రోల్ కోసం తయారైంది, కానీ ఇది ఎపిటైట్ తగ్గించడం వల్ల వెయిట్ లాస్ కూడా కలిగిస్తుంది. కొన్ని క్లినికల్ స్టడీస్ ప్రకారం డైట్ మరియు ఎక్సర్సైజ్తో పాటు ఈ ఇంజెక్షన్ వాడిన వారు 15 నుంచి 20 కేజీల వరకు వెయిట్ లాస్ పొందినట్లు కనిపిస్తుంది. హైయెస్ట్ డోస్ తీసుకున్న కొంతమందిలో సుమారు 21 కేజెస్ వరకు వెయిట్ లాస్ కూడా కనిపించింది. కానీ ప్రతి వ్యక్తిలో రిజల్ట్ ఒకేలా ఉండదు. బాడీ మెటబాలిజం, డైట్, లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. మౌంజారో ఇంజెక్షన్ ట్రీట్మెంట్ సాధారణంగా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్గా ప్రిస్క్రైబ్ చేస్తారు. చాలా మందికి డాక్టర్స్ మొదటగా 2.5 mg డోస్తో స్టార్ట్ చేసి తర్వాత డోస్ పెంచుతారు. సాధారణంగా 3 నుంచి 6 నెలలు వాడితే
నోటిసబుల్ వెయిట్ లాస్ కనిపించవచ్చు. కొన్ని పేషెంట్స్లో డయాబెటీస్ కంట్రోల్ లేదా ఒబిసిటీ ట్రీట్మెంట్ కోసం 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా ప్రిస్క్రైబ్ చేయవచ్చు. ఇది పూర్తిగా డాక్టర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే మౌంజారో ఇంజెక్షన్ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఎందుకంటే ఇది పవర్ఫుల్ మెటబాలిక్ మెడిసిన్ కాబట్టి మిస్యూజ్ చేస్తే నాజియా, వామిటింగ్, స్టొమక్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాటిస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ లేకుండా ఇంజెక్షన్ మాత్రమే తీసుకుంటే లాంగ్ టర్మ్ రిజల్ట్ తక్కువగా ఉండవచ్చు. అండ్ ఇంకోటి, 1 నెలలో ఎంత కేజీ వెయిట్ లాస్ జరుగుతుంది? మౌంజారో ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు వెయిట్ లాస్ ప్రతి వ్యక్తిలో వేరువేరుగా ఉంటుంది. సాధారణంగా మొదటి నెలలో 2 నుంచి 5 కేజీల వరకు వెయిట్ లాస్ కనిపించవచ్చు. కానీ ఇది కంప్లీట్లీ బాడీ మెటబాలిజం, డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్, డోస్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందిలో మొదటి నెలలో ఎక్కువ వెయిట్ లాస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే డాక్టర్స్ మొదట లో డోసెస్తో స్టార్ట్ చేస్తారు. 3 నుంచి 6 నెలలు రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వెయిట్ లాస్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది మెడిసిన్ అపిటైట్ తగ్గించడం వల్ల తినే ఫుడ్ క్వాంటిటీ తగ్గుతుంది. అందుకే గ్రాడ్యువల్లీ వెయిట్ లాస్ జరుగుతుంది. అండ్ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా తగ్గించుకోవాలి? మౌంజారో ఇంజెక్షన్ తీసుకునే సమయంలో నాజియా, వామిటింగ్, స్టొమక్ అప్సెట్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. చిన్న మీల్స్ తినడం, ఆయిలీ మరియు హెవీ ఫుడ్ తగ్గించడం, ఎక్కువగా వాటర్ తాగటం మరియు స్లో ఈటింగ్ అలవాటు చేసుకోవడం మంచిది. మొదటి కొన్ని వారాల్లో బాడీ ఈ మెడిసిన్కి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ను మాత్రమే తీసుకోవాలి మరియు డోస్ని సెల్ఫ్గా పెంచుకోకూడదు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ మరియు బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో చేస్తే బెస్ట్ రిజల్ట్ మరియు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంకో ఇంజెక్షన్ ఉంది, అదే ఓజెంపిక్. మౌంజారో వర్సెస్ ఓజెంపిక్ అంటే ఏది బెటరో తెలుసుకుందాం. మౌంజారో మరియు ఓజెంపిక్ 2 వీక్లీ వన్స్ ఇంజెక్షన్సే. ఓజెంపిక్లో సెమిగ్లటైడ్ అనే మెడిసిన్ ఉంటుంది, కానీ మౌంజారోలో ట్రైజిపెటైడ్ ఉంటుంది. మౌంజారో 2 హార్మోన్స్ అంటే GLP-1 మరియు GIP మీద పనిచేస్తుంది, కానీ ఓజెంపిక్ ఒక GLP-1 హార్మోన్ మీద మాత్రమే పనిచేస్తుంది. అందుకే కొన్ని స్టడీస్ ప్రకారం మౌంజారో తీసుకున్న వారిలో వెయిట్ లాస్ కొంచెం ఎక్కువగా కనిపించింది. ఉదాహరణకు ఓజెంపిక్తో సాధారణంగా 10 to 15% వెయిట్ లాస్ ఉంటే మౌంజారోలో 15 to 20% వరకు వెయిట్ లాస్ కనిపించే అవకాశం ఉంది. కానీ ప్రతి వ్యక్తిలో రిజల్ట్ ఒకేలా ఉండదు. డాక్టర్స్ అసలు ఎందుకు రికమెండ్ చేశారనే డౌట్ కూడా ఉండొచ్చు. డాక్టర్స్ ఈ ఇంజెక్షన్ను ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో బ్లడ్ షుగర్ కంట్రోల్ కోసం ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ మెడిసిన్స్ ఇన్సులిన్ రిలీజ్ని ఇంప్రూవ్ చేసి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. అలాగే ఎపిటైట్ తగ్గించడం వల్ల వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. డయాబెటీస్తో పాటు ఒబెసిటీ ఉన్న వారికి ఇది డబుల్ బెనిఫిట్ ఇస్తుంది. అందుకే ఇటీవల చాలా డాక్టర్స్ ఈ మెడిసిన్స్ను రికమెండ్ చేస్తున్నారు. అసలు ఈ ఇంజెక్షన్ అనేది వెయిట్ లాస్కి సేఫా లేదా కాదా? డాక్టర్ సూపర్విజన్లో తీసుకుంటే ఈ ఇంజెక్షన్ చాలా మందికి సేఫ్గా ఉంటాయి. కానీ సెల్ఫ్ మెడికేషన్గా వెయిట్ లాస్ కోసం తీసుకోవడం సేఫ్ కాదు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు నాజియా, వామిటింగ్, స్టొమక్ అప్సెట్, డయేరియా, కాన్స్టిపేషన్ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. రేర్ కేసెస్లో ప్యాంక్రియాటిక్స్ లేదా థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ ఉండొచ్చు. కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అందుకే డాక్టర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ చెప్పేది ఏంటి అంటే వెయిట్ లాస్ మరియు డయాబెటీస్ కంట్రోల్స్ రెండిటికి మౌంజారో మరియు ఓజెంపిక్ యూస్ఫుల్ మెడిసిన్సే. కానీ ఏది బెటర్ అనేది పేషెంట్ హెల్త్ కండిషన్, షుగర్ లెవెల్, వెయిట్, మెడికల్ హిస్టరీ మీద ఆధారపడి డాక్టర్ డిసైడ్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ఇంజెక్షన్స్ వాడకూడదు. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది, మౌంజారో ఇంజెక్షన్ ఓన్లీ వెయిట్ లాస్ కోసం మాత్రమే కాదు. సో డయాబెటీ పేషెంట్స్కి షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి అనేది ఈ ఇంజెక్షన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.